నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. దక్షిణాది రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా బుధవారం వరకు మార్కెట్లకు మిర్చి రాబడి కాలేదు. సరుకు రాబడులు తగ్గినప్పటికీ సానుకూల వాతావరణం నెలకొన్నందున పంట కోతల ప్రక్రియ శరవేగంతో చేపడుతున్నారు. వచ్చే వారం నుండి నాణ్యమైన సరుకుతో పాటు సోమవారం గుంటూరు మార్కెట్కు 80 నుండి 90 వేల బస్తాల సరుకు రాబడి కానున్నట్లు తెలుస్తోంది. డీలక్స్తో పాటు అన్ని రకాల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శీతల గిడ్డంగుల నుండి 70 వేల బస్తాలు రాబడి కాగా మీడియం బెస్ట్ మరియు పాత సరుకు అధికంగా ఉన్నందున 60 వేల బస్తాల సరుకు అమ్మకమైంది. గత వారం కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి 2 లక్షల బస్తాల, ఖమ్మంలో గత వారం 38 వేల బస్తాల కొత్త మిర్చి రాబడి అయ్యింది. వరంగల్లో 18 నుండి 20 వేల బస్తాల కొత్త మిర్చి రాబడి అయ్యింది మరియు 2000 బస్తాల ఎసి సరుకు అమ్మకమయ్యింది. హైదరాబాద్ మార్కెట్కు మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల నుండి 8 నుండి 10 వేల బస్తాల కొత్త మిర్చి రాబడి అయ్యింది. కర్ణాటకలోని బ్యాడిగిలో సోమ, గురువారాలలో కలిసి 2 లక్షల బస్తాల కొత్త మిర్చి రాబడి అయ్యింది మరియు 6 నుండి 7 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకమయ్యింది. సింధనూర్లో మంగళవారం 3 వేల బస్తాల మిర్చి రాబడి కాగా, హుబ్లీలో ఆదివారం 25 వేల బస్తాల కొత్త సరుకు రాబడి అయింది. మహారాష్ట్రలోని నందూర్బార్లో గత వారం 10 నుండి 12 వేల క్వింటాళ్లు, మధ్యప్రదేశ్లోని ధామనోద్లో గురువారం 5 నుండి 6 వేల బస్తాలు, బేడియాలో 15 వేల బస్తాల మిర్చి రాబడి అయ్యింది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 800 నుండి 1000 బస్తాల ఎసి సరుకు అమ్మకం అయ్యింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.